గజం భూమి కేవలం 10,500 రూపాయలకే. సో, ఇంత తక్కువ ఇస్తున్నారు. ఎక్కడో చాలా దూరంలో అనుకుంటారు చాలామంది. సో, ఇంతకుముందు ఎవరైతే హైటెక్ సిటీ, గచ్చిబౌలి చుట్టుపక్కల కొనలేకపోయారో, ఇది నేను చెప్పబోయే ప్రాజెక్ట్ కూడా సిటీకి చాలా దగ్గరలోనే నయా హైటెక్ సిటీగా పేరున్నటువంటి షాబాద్ ఐటీ పార్క్ దగ్గర 100 ఎకరాల్లో ఇది ప్లాన్ చేస్తున్నారనమాట. సో, మరి ఇంకెందుకు ఆలస్యం? సో దీంట్లోపల డెవలప్‌మెంట్స్ ఏమున్నాయి? చుట్టుపక్కల ఏమేమి డెవలప్‌మెంట్స్ రాబోతున్నాయి? ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశమా? కాదా? ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు 46acres.com ఎండీ అడపు సంతోష్ గారు ఉన్నారు. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో సంతోష్ గారు ఇప్పుడు 10,500కే చాలా మంచి ల్యాండ్ చెప్పారంటే నయా హైటెక్ సిటీగా మారబోతుందంటే చాలా మందికి తెలియకపోవచ్చు. నిజంగా ఇప్పుడు ఈ గచ్చిబౌలి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అప్పట్లో సిటీకి దూరం ఉన్నట్టే ఇప్పుడైతే చెప్పలేం మనం. సో, మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రైస్‌కి మీరు ఎక్కడిస్తున్నారు? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దాంట్లో ఏమేమి డెవలప్‌మెంట్స్ ఉన్నాయంటారు? ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ప్రాజెక్ట్ పేరు మిరాయి ఫార్మ్స్ అండి. ఇది మొత్తం 100 ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్టు. ఇది మనకు నగరికుంట అనే విలేజ్‌కి ఆనుకొని అంటే షాబాద్ దగ్గరలో ఎగ్జిస్టింగ్ ఒక 40 ఫీట్ రోడ్ ఉంది. ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్‌కి ఆనుకున్నటువంటి మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. సో, ఇది మేజర్‌గా ఏంటంటే మనకు మన సైట్‌లో నిల్చొని చూస్తే ఇంచుమించు ఒక 5 మినిట్ జర్నీలో మనకు హైదరాబాద్, చందనవాలి, సీతారాంపూర్ అనే మేజర్ గ్రామ పంచాయతీలో కొత్తగా ప్రపోజ్ అయినటువంటి ఐటీ ఇండస్ట్రీ పార్క్ దగ్గరలో ఉన్నటువంటి ఒక కాబోయే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో ఫుల్లీ డెవలప్డ్ కాబోతున్నటువంటి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో, మరి ఇందులో మనము ప్లాట్ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటారు? సో, మేజర్‌గా చాలామంది ల్యాండ్ అనేది పిల్లల భవిష్యత్తు కోసం మనీ మల్టిప్లై అవ్వడం కోసమే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. సో, జనరల్‌గా మనీ అనేది 2 టైప్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉంటాయి. ఒకటేమో మెన్ ఎట్ వర్క్, రెండోదేమో మనీ ఎట్ వర్క్. ఒక వ్యక్తి తను ఉదయం నుంచి సాయంత్రం వరకు సంవత్సరం అంతా పనిచేస్తే వచ్చే 10 లక్షలు, 20 లక్షల ఇన్‌కమ్ ఒకటైతే, తను ఒక 15 లక్షలు, 20 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఒక 2, 3 ఇయర్స్ వరకు మనం హోల్డ్ చేస్తే ల్యాండ్ పైన, సపోజ్ మనం సంవత్సరానికి 20 లక్షలు సంపాదిస్తాం అనుకోండి. ఒక 2 ఇయర్స్ వరకు మనం సంపాదించి 40 లక్షలు. దాంట్లో సగం ఖర్చు పెట్టి, సగం సేవ్ చేసినా 20 లక్షలు మనకు ప్రాఫిట్ ఉంటుంది. సో, అదే మాదిరి 20 లక్షలతో మనం ప్లాట్ కొన్నాము. 2 ఇయర్స్ తర్వాత డబుల్ అయిందనుకోండి. అంటే మన ల్యాండ్ కూడా మన కోసం 20 లక్షలు సంపాదించినట్టే. అంటే ఒక వ్యక్తి తను రాత్రింబవళ్ళు 2 సంవత్సరాలు పనిచేసి సంపాదిస్తే ఎంత లాభం వస్తుందో, ఒక 20 లక్షలు తను ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే తనతో పాటు సమానంగా తన డబ్బులు పనిచేస్తున్నాయి. దీన్నే మెన్ ఎట్ వర్క్ లేదా మనీ ఎట్ వర్క్ అనే ప్రిన్సిపల్ అంటారు. సో, దీన్ని ఫాలో అయ్యే చాలామంది పిల్లల భవిష్యత్తు కోసం చాలామంది ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. సో, అప్పటి వరకు మనం భూమి ఖాళీ ఉండకుండా మనం దీన్ని ఫార్మ్ హౌస్ లాగా వాడుకోవచ్చు. కేవలం ఓఆర్ఆర్ నుంచి 30 మినిట్స్‌లో మ్యాక్స్ ఒక రీచబుల్ అయ్యేంత డిస్టెన్స్‌లో ఒక పక్క శంషాబాద్ ఎయిర్‌పోర్టు, మరొక వైపు మనకు చేగూరులో కన్నా శాంతివనము, ఒకవైపు మరి ఐటీ ఇండస్ట్రీ పార్కు అండ్ మరొక వైపు మనకు వికారాబాద్ దగ్గర ఉన్నటువంటి అనంతగిరి హిల్స్ ఏదైతే పర్యాటక కేంద్రం ఉందో, ఈ విధంగా చుట్టుముట్టు ప్రాంతాల్లో చాలా డెవలప్‌మెంట్స్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. అండ్ రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు మన దగ్గరలో ఒక 5 మినిట్ జర్నీలో ఉన్నటువంటి కన్నా శాంతివనంలో ఇంచుమించు 200 ఎకరాల్లో ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కూడా మనం ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా చుట్టుముట్టు ఎంప్లాయ్‌మెంట్, ఎడ్యుకేషను, ట్రాన్స్‌పోర్టేషను దగ్గరలో మనకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ఉంది. అండ్ మెయిన్ 100 ఫీట్ రోడ్‌కి ఆనుకొని ఉంది. ఎయిర్‌పోర్ట్ దగ్గరలో ఉంది కాబట్టి భవిష్యత్తులో పిల్లలకు మంచి ఆస్తి ఇవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. భవిష్యత్తులో ఇప్పుడు మనం ఫార్మ్ హౌస్ అయినా వాడుకోవచ్చు. భవిష్యత్తులో సొంత ఇండిపెండెంట్ హౌస్ అయినా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో, ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్‌గా ఆలోచించిన చుట్టుపక్కల చాలామంది డెవలప్‌మెంట్స్ ఏమున్నాయని కూడా ఆలోచిస్తారు గదా! సో, నయా హైటెక్ సిటీ అంటున్నాం మనం. సో, అంతగా డెవలప్‌మెంట్స్ ఏం రాబోతున్నాయి అంటారు? సో, ఒకప్పుడు మనకు హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రపోజ్ అయినప్పుడు చాలామంది చాలా చిన్న ఇండస్ట్రీ పార్క్ ఇది. కంప్యూటర్లు అన్నం పెడతాయా, వ్యవసాయాన్ని పక్కకు పెట్టి, ఇండస్ట్రీని పక్కకు పెట్టి ఐటీ ఇండస్ట్రీ డెవలప్ చేస్తున్నారు చాలామంది. అప్పుడు చంద్రబాబు గారు హైటెక్ సిటీ ప్రపోజ్ చేసినప్పుడు ఆయన అప్పుడు విజన్ 2020 స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే చాలామంది నవ్వుకున్నారు. మనం 2000 ఇయర్‌లో ఉన్నాము. 2020గా లేము. ఇవాళ మనం 2020లో ఉన్నాం. మనం చూడొచ్చు అసలు ఎంత డెవలప్‌మెంట్ అయిందో. ప్రపంచానికే మనం ఐటీ ఎక్స్‌పోర్ట్ రంగంలో హైదరాబాద్ టాప్‌లో ఉంది. సో, హైటెక్ సిటీ నుంచి మొదలుకొని గచ్చిబౌలి, నార్సింగి, కోకాపేట వరకు మొత్తం ఫుల్ ఎక్స్‌పాండ్ అయిపోయింది. దాని తర్వాత ఎక్స్‌పాండ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే కోకాపేట తర్వాత మనకు 2 చెరువులు ఉన్నాయి. ఉస్మాన్ సాగర్ అండ్ గండిపేట చెరువు. సో, ఆ చెరువులో దాటిన తర్వాత మళ్ళీ ఇంచుమించు మీకు ఆహ్, షా చేవెళ్ళ వరకు గానీ, షాబాద్ వరకు గానీ ఇంచుమించు 111 జియోలో ఉంది కాబట్టి, సో, ఆ ఏరియా వరకు మనకు కన్‌స్ట్రక్షన్ పర్మిషన్ లేదు. కాబట్టి రాబోయే రోజులలో ఫ్యూచర్‌లో ఐటీ ఎక్స్‌పాండ్ చేయాలంటే దాని తర్వాత వచ్చేటువంటి షాబాద్, చేవెళ్ళ తర్వాత మీకు వస్తున్నటువంటి హైదరాబాద్, చందనవల్లి, సీతారాంపూర్ అనే మేజర్ గ్రామ పంచాయతీల్లో
టీఎస్ఐఈసీ వాళ్ళు 3600 ఎకర్స్ ల్యాండ్ ప్రొక్యూర్ చేసి డిఫరెంట్ కంపెనీస్కి ల్యాండ్ అలొకేట్ చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఐటీ చూస్తే మీరు అమెజాన్ డేటా సెంటరు, మైక్రోసాఫ్ట్, తర్వాత మీకు వెల్స్పన్, చాలా కంపెనీస్ ఉన్నాయి. అండ్ లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయి. కాబట్టి మనం ఒక మాటలో చెప్పాలంటే నయా హైటెక్ సిటీ అని చెప్పొచ్చు. సో అలాంటి ఏరియాలో మనకు గజం భూమి కేవలం 10,500 రూపాయలతో 151 గజాల భూమి కేవలం 16 లక్షలకే ఇస్తున్నాము. ఇది చాలా తక్కువ ప్రైజు. సో మనము భవిష్యత్తులో ఒకప్పుడు హైటెక్ సిటీ గచ్చిబౌలిలో కూడా 5,000, 10,000 గజం ఉన్న భూమిలో ఇవాళ అసలు 1,00,000, 2,00,000 గజం ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. అలాంటిదే భవిష్యత్తులో ఇక్కడ ఎన్ని లక్షల ఐటీ కంపెనీ, ఎన్ని లక్షల ఉద్యోగాలు, సో ఎన్ని లక్షల ఉద్యోగ అవకాశాలు చుట్టుపక్కల వచ్చే ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అయినాయి. కాబట్టి మనం 100% మనం అష్యూర్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో సంతోష్ గారు, ఇప్పుడు నిజంగానే ఎవరైతే ఈ గచ్చిబౌలి చుట్టుపక్కల కొనుక్కోలేకపోయారో ఇప్పుడు, సో ఫ్యూచర్లో నయా గచ్చిబౌలి ఇంకా నయా హైటెక్ సిటీగా పేరు పట్టబోతున్నటువంటి అలాంటి ప్లేస్లో మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు మీరు, చాలా రీజనబుల్లో. చాలామంది ఏంటంటే రోడ్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఇలాంటివి అండ్ పిల్లల ఎడ్యుకేషన్కి ఉన్నవే ప్రిఫర్ చేస్తారు. సో ఫ్యూచర్లో అది ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.